వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదికపై భారత్ చైనా సంబంధాలు సరికొత్త మలుపు తిరుగుతాయా? నిన్నటి వరకు సరిహద్దులో కత్తులు దూసిన డ్రాగన్ దేశం ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు స్నేహ గీతాలు ఆలపిస్తుంది? భారత్ తమకు ప్రత్యర్థి కాదని, ఒకరి అభివృద్ధికి మరొకరు తోడ్పడే సహకార భాగస్వాములని చైనా విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేసిన వ్యూహాత్మక అడుగుల తర్వాతే బీజింగ్ వైఖరిలో ఈ మార్పు వచ్చినట్లు తెలుస్తుంది. అసలు చైనా నోట ఈ చిలక పలుకుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? భారత్ పట్ల చైనా తన పాత వైఖరిని మార్చుకుంటూ సరికొత్త రాగాన్ని అందుకుంది. నిన్నటి వరకు కత్తులు దూసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అకస్మాత్తుగా స్నేహ గీతాలు ఆలపిస్తుంది. భారత్ చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులు ఎంతమాత్రం కాదంటూ సరికొత్త భాష్యం చెబుతుంది. ఒకరి అభివృద్ధికి మరొకరు ముప్పు కాదని, పరస్పరం అవకాశాలుగా నిలిచే భాగస్వాములు అని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా అధికార ప్రతినిధి లిన్ జియాన్ నోటి నుంచి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కీలక వ్యాఖ్యల తర్వాతే డ్రాగన్ కంట్రీలో ఈ మార్పు వచ్చింది. రెండు దేశాల సరిహద్దుల్లో ప్రస్తుతం పూర్తి సాధారణ స్థితి నెలకొందని చైనా లౌక్యంగా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి కూడా చాలా సజావుగా సాగుతున్నాయని వెల్లడించింది. బీజింగ్ తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం కేవలం రెండు దేశాలకే కాకుండా ఆసియా ప్రాంతానికి ఎంతో కీలకం కానుంది. పరస్పర విభేదాలను చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాలని చైనా ఇప్పుడు కోరుకుంటుంది. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్విన చైనా నోట ఇప్పుడు ఊహించని విధంగా చిలక పలుకులు వినిపిస్తున్నాయి. శత్రుత్వం పక్కన పెట్టి భారత్తో మైత్రి కోసమే తాము పరితపిస్తున్నట్లు డ్రాగన్ సరికొత్త నాటకానికి తెరతీసింది. మేము వ్యతిరేక శక్తులం కాదంటూనే ఇరు దేశాలు సహకార భాగస్వాములుగా ఎదగాలని పిలుపునిచ్చింది. రష్యా వేదికగా పుతిన్ వేసిన వ్యూహాత్మక అడుగుల తర్వాతే చైనా ఈ రకమైన దౌత్యపరమైన కామెంట్స్ చేసింది. మూడు వర్ధమాన దేశాలైన రష్యా, భారత్, చైనా మైత్రి ప్రపంచ శాంతికి ఎంతో అవసరమని బీజింగ్ నమ్ముతోంది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గాయని చెబుతూనే దౌత్యపరమైన సంబంధాలను వ్యూహాత్మకంగా మార్చుకోవాలని చైనా ఆశిస్తోంది. దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించి భారత్ కూడా తమతో చేతులు కలపాలని చైనా విదేశాంగ ప్రతినిధి కోరారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుదలను అడ్డుకోలేకనే చైనా ఈ విధంగా రూటు మార్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సరిహద్దు వివాదాల పరిష్కారంపై చైనా ఎంతవరకు నిజాయితీగా ఉంటుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ రెండు ఆసియా దేశాల మధ్య సానుకూల బంధం భవిష్యత్తు రాజకీయాలను శాసించబోతుంది. భారత్, చైనా మధ్య ఉన్న సున్నితమైన బంధాన్ని సరిచేయడానికి రష్యా గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇరు దేశాల మధ్య మూడో పక్షం లేదా వేరే శక్తుల జోక్యం అస్సలు తగదని అధ్యక్షుడు పుతిన్ గట్టిగా హెచ్చరించారు. రష్యాకు భారత్, చైనా రెండు దేశాలు అత్యంత ప్రాణ స్నేహితులేనని పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. రష్యా ఇచ్చిన బలమైన సంకేతాల తర్వాతే చైనా తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. భారత్ను ఒక ప్రత్యర్థిగా చూడటం మానేసి అభివృద్ధిలో భాగస్వామిగా చూడాలని చైనా నిర్ణయించింది. దౌత్య చర్చల ద్వారానే ఎలాంటి కఠినమైన సమస్యలైనా పరిష్కరించుకోవచ్చని చైనా ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరు సరిహద్దు వివాదాల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న అన్ని సున్నితమైన అంశాలు ఇతర దేశాల అధినేతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రష్యా, భారత్, చైనాల త్రైపాక్షిక బంధం ప్రపంచ స్థిరత్వానికి ఒక పెద్ద మైలురాయిగా మారబోతుంది. భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న ఈ మార్పులు రాబోయే రోజుల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తాయి. రక్తపాతం చూసిన గాల్వాన్ లోయ ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్తతలు లేవని, సాధారణ స్థితి ఉందని చైనా అధికారికంగా ప్రకటించింది. గతంలో ఉన్న విభేదాలను పక్కనబెట్టి పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని డ్రాగన్ కోరుతుంది. భారత్ ప్రయోజనాలకు ముప్పు తలపెట్టడం తమ ఉద్దేశం కాదంటూ చైనా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన బహుముఖ విశ్లేషణ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మరింత ఊతమిచ్చింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమాచార మార్పిడి ఛానళ్లు ఎక్కడా బ్రేక్ పడకుండా కొనసాగుతున్నాయి. సమస్యలను మరింత జటిలం చేయకుండా శాంతియుత చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కనుగొనాలని చైనా చెబుతుంది. ఇరుపక్షాలు వ్యూహాత్మక, సుదూర దృక్పథంతో ఆలోచించినప్పుడే శాంతి సాధ్యమవుతుంది. ప్రధాని మోదీ, జిన్పింగ్ లీడర్షిప్పై రష్యా కూడా పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ శాంతి మంత్రం ఆసియా ఖండంలో యుద్ధ మేఘాలను తొలగించి సరికొత్త వెలుగులను నింపుతుందని ఆశిద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న భారత్, చైనాల మధ్య బంధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకరి ఎదుగుదలను మరొకరు అడ్డుకోవాలనే ఆలోచన తమకు లేదని చైనా స్పష్టమైన ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య సహకారం పెరిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద బూస్ట్ అవుతుంది.
రష్యా, భారత్, చైనా దేశాలు కలిస్తే ప్రపంచ శాంతిని, స్థిరత్వాన్ని కాపాడటం చాలా సులువు అవుతుంది. ఈ 3 వర్ధమాన దేశాల మైత్రి అంతర్జాతీయ మార్కెట్ను సైతం శాసించే శక్తిని కలిగి ఉంది. సరిహద్దులో శాంతి భద్రతలు సజావుగా ఉంటే వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని చైనా భావిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న సానుకూల సంబంధాలు గ్లోబల్ పాలిటిక్స్లో కొత్త సంచలనాలకు కేంద్ర బిందువు కానున్నాయి. విభేదాలను పక్కన పెట్టి పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలపడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. ఇరు దేశాల దౌత్యవేత్తలు వ్యూహాత్మక సంప్రదింపుల ద్వారా కొత్త మైలురాళ్లను అధిగమించడానికి సిద్ధమవుతున్నారు. ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త శకానికి నాంది పలకబోతుంది. డ్రాగన్ దేశం చైనా ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో ఊహించడం ఎవరికి సాధ్యం కాదు. నిన్నటి వరకు కయ్యానికి కాలు దివిన చైనా ఇప్పుడు అకస్మాత్తుగా భారత్తో స్నేహం కావాలంటూ సరికొత్త రాగం ఎత్తుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ చూపిన తర్వాతే చైనా విదేశాంగ శాఖ ఈ విధమైన మెత్తటి వ్యాఖ్యలు చేసింది. భారత్ను తమ ప్రత్యర్థి కాదని చెప్తూనే తమతో కలిసి నడవాలని చైనా ప్రతినిధి లిన్ జియాన్ కోరారు. సరిహద్దులో సాధారణ స్థితి ఉందంటూ చైనా చెప్తున్న మాటలను భారత్ ఎంతవరకు నమ్ముతుందనేది చూడాలి. 2 దేశాల మధ్య సమాచార వ్యవస్థ సజావుగా సాగుతుందని చెబుతూనే తెర వెనుక చైనా ఏం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. 3 దేశాల కూటమి ప్రపంచ శాంతికి ప్రయోజనకరమంటూ చైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మోదీ, జిన్పింగ్ ఈ సున్నితమైన సమస్యలను పరిష్కరించడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మూడో పక్షం ప్రమేయం లేకుండా సమస్యలను తేల్చుకోవాలన్న రష్యా మాటలకు చైనా కూడా తల ఊపింది. చైనా చెప్తున్న ఈ చిలక పలుకుల వెనుక నిజమైన స్నేహం ఉందో లేదో, లేక కొత్త వ్యూహం ఏదైనా ఉందో కాలమే నిర్ణయించాలి.